అందరికీ నమస్కారం. మనం విజయం గురించి మాట్లాడినప్పుడు దానికి మనం చెల్లించే వెలేంటి అని ఆలోచిస్తాం. చాలామందికి వెంటనే గుర్తొచ్చేది కష్టపడి పనిచేయడం. అంతేనా? లేక దానికి మించి ఇంకేమైనా ఉందా? ఈరోజు మనం ఇదే విషయంపై ఒక చాలా భిన్నమైన, ఒక వినూత్నమైన ఆలోచనను చూద్దాం. అందరూ ఈజీగా ఉంది, బాగుంది అనుకున్న దారిలో కాకుండా అబ్బా ఇది చాలా కష్టం అనుకున్న దారిలోనే అస్సలైన అవకాశం దాగి ఉంటుంది అని చెప్పే ఒక శక్తివంతమైన సూత్రాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, ఇక దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాము కదా, విజయం సాధించాలంటే మీరు దానికే వెల చెల్లించాలి, ఏదీ ఉచితం కాదు అని. అయితే ఇక్కడ వెల అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు కేవలం డబ్బు, మన సమయం లేదా శారీరక శ్రమ మాత్రమే కాదు. అసలైన వెల అది మన ఆలోచించే విధానంలో దాగి ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్టూడెంట్ ఉన్నాడు. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. మరేం చెయ్యాలి? కేవలం రోజుకు 18 గంటలు చదివితే సరిపోతుందా? కాదు. ఏ సబ్జెక్టులో అందరికీ కష్టంగా అనిపిస్తున్నాయో గుర్తించి వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అందరూ అమ్మో ఇదొద్దు అని వదిలేసే కష్టమైన చాప్టర్స్ని పట్టుబట్టి ప్రాక్టీస్ చేయాలి. చూడండి, అసలైన వెల చెల్లించడమంటే ఇదే. ఈరోజు మనం ఈ ఆలోచన విధానం గురించే ఇంకొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సో విజయానికి మనం చెల్లించాల్సిన అసలైన వెల ఏంటంటే, మన ఆలోచన ధోరణిలో ఒక ఫండమెంటల్ మార్పు తీసుకురావటం. సింపుల్గా చెప్పాలంటే, ఎక్కడైతే పోటీ తక్కువగా ఉంటుందో అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సరే, మరి పోటీ ఎక్కడ తక్కువగా ఉంటుంది? ఎక్కడైతే అందరూ ఇది కష్టం, ఇది అసాధ్యమని అనుకుంటారో సరిగ్గా అక్కడే. చూడండి, ఈజీగా ఉండే దారిలో అందరూ నడుస్తారు, అందుకే అక్కడెప్పుడూ ట్రాఫిక్ జామ్లాగా ఉంటుంది. కాని కష్టమైన దారిని ఎంచుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా ఒక కథ చూద్దాం. సరే, ఇప్పుడు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ బోర్డ్ రూమ్ను ఊహించుకోండి. ఆ గది నిండా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజర్లు, చాలా ఉత్సాహంగా ఉన్న యంగ్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతోంది. అప్పుడే ఒక కొత్త, చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ప్రెజెంట్ చేశారు. ఆ ఆలోచన విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో ఒక మెరుపు, వావ్ అని. అందులో చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఆ మీటింగ్ చివర్లో జరిగిన ఒక సంఘటన అక్కడున్న అందరినీ షాక్కి గురిచేసింది. సాధారణంగా బిజినెస్ వరల్డ్లో ఐడియాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది వినగానే చాలా సింపుల్గా, అట్రాక్టివ్గా అనిపించేది. అందరూ వెంటనే ఆహా భలే ఉంది అనే రకం. ఇక రెండోది చాలా సవాళ్లతో, రిస్క్తో నిండినది. వినగానే చాలామంది అమ్మో ఇది మన వల్ల కాదు అని భయపడేది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కంపెనీ సరిగ్గా ఈ రెండు దారుల మధ్య ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. మరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? వాళ్ల నిర్ణయం మనందరికీ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. సో ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే, ఒక యంగ్ ఎగ్జిక్యూటివ్ లేచి ఒక కొత్త ప్రోడక్ట్ ఐడియాను ప్రెజెంట్ చేశాడు. అతను చెప్తున్న ప్రతి మాటకి రూంలో ఉన్న వాళ్ల ఫేసెస్లో ఆనందం పెరిగిపోతోంది. ప్రెజెంటేషన్ అయిపోగానే ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇది మన కంపెనీ ఫ్యూచర్నే మార్చేస్తుంది, ఇంతకంటే బెస్ట్ ఐడియా ఉండదు, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. అందరూ ఆ కంపెనీ ఓనర్ వైపు చూశారు, ఆయన ఓకే అంటారని. కాని ఆయన చాలా ప్రశాంతంగా, ఈ ఐడియా అందరికీ ఇంత బాగా నచ్చింది కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లం ఉండే ఉంటుంది, దీన్ని పక్కన పెట్టండి అనన్నారు. అంతే, ఆ గదిలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు అందరికీ నచ్చినా అంతగా ప్రశంసలు పొందిన ఐడియాని ఎందుకు పక్కన పెట్టేశారు? ఎందుకంటే చాలా సింపుల్ లాజిక్. ఈజీగా ఉండే దారులు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అందరూ వెళ్లగలిగే చోట మనకంటూ ఒక ప్రత్యేకత ఉండదు. కానీ కష్టమైన దారులు, అంటే ఎవరూ వెళ్లడానికి సాహసించని ఆ శిఖరాలు, అక్కడే పోటీ ఉండదు. అక్కడే కొత్త ఆవిష్కరణలకు, అద్భుతమైన విజయాలకు స్కోపుంటుంది. ఆ కంపెనీ అధినేతకు ఈ విషయం చాలా బాగా తెలుసన్నమాట. మరి ఆ అధినేత ఎందుకు అలా చేశారు? ఆయన ఆలోచన వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఇది మన రెగ్యులర్ థింకింగ్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది గదా. ఒక గొప్ప ఆలోచన వస్తే దాన్ని వెంటనే పట్టేసుకుని అమలు చేయాలి అనుకుంటాం. కాని ఆయన ఏకంగా దాన్ని డస్ట్బిన్లో వేయమన్నారు. ఇప్పుడు ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలైన బిజినెస్ స్ట్రాటజీని అర్థం చేసుకుందాం. ఆ ఓనర్ లాజిక్ ఏంటంటే, ఒక ఐడియా వినగానే అందరికీ అంత సింపుల్గా, అంత గొప్పగా అనిపించిందంటే దాని అర్థమేంటి? సొసైటీలో చాలామందికి అప్పటికే ఆ ఆలోచన వచ్చుండొచ్చు. అంటే మన కాంపిటీటర్స్ కూడా అదే డైరెక్షన్లో ఆలోచిస్తూ ఉండవచ్చు.
అందరూ ఒకే రకమైన చేపల కోసం ఒకే సముద్రంలో వేటాడుతుంటే ఏమవుతుంది? ఆ సముద్రం మొత్తం రక్తంతో ఎర్రగా మారిపోతుంది. దీన్నే బిజినెస్లో రెడ్ ఓషన్ స్ట్రాటజీ అంటారు. అంటే అక్కడ పోటీ చాలా ఎక్కువ, లాభాలు చాలా తక్కువ. కానీ దీనికి ఆపోజిట్గా ఒక ఐడియా వినగానే అందరూ అబ్బో ఇది చాలా కష్టం, ఇందులో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నారనుకోండి, అది ఒక బ్లూ ఓషన్ లాంటిది. అంటే ఎవ్వరూ ఇంక వెళ్ళని చాలా ప్రశాంతంగా ఉన్న సముద్రమన్నమాట. అక్కడ పోటీ అనేది ఉండదు. ఆ కష్టాలను, ఆ సవాళ్లను గనక మనం అధిగమించగలిగితే ఆ సముద్రం మొత్తం మనదే, మార్కెట్లో మనల్ని కొట్టేవాళ్లే ఉండరు. అదే అసలైన ఒక యునీక్ అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. చూడండి, దీన్నే మనం భిన్నమైన ఆలోచన విధానం లేదా ఇంగ్లీష్లో కాంట్రేరియన్ థింకింగ్ అని అంటాం. ఇది కేవలం డిఫరెంట్గా ఉండటం కోసం చేయటం కాదు, ఇది ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ. ఇతరులకు గోడల్లా కనిపించేవి మనకు దారుల్లా కనిపించాలి. ఇతరులు ఇది ప్రాబ్లం అని భయపడి వెనక్కి తగ్గితే మనం దాన్ని ఇది ఒక ఆపర్చునిటీ అని భావించి ముందుకు వెళ్ళాలి. నిజమైన విజేతలు పుట్టేది ఇక్కడే. సరే, ఈ థియరీ వినడానికి చాలా బావుంది. కానీ ఇది కేవలం పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లకేనా వర్తించేది? మనలాంటి స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్లు, చిన్న వ్యాపారులు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇది అసాధ్యమనిపిస్తోందా? అస్సలు కాదు. ఈ ఆలోచన విధానాన్ని మన డైలీ లైఫ్లో కూడా చాలా ఎఫెక్టివ్గా అప్లై చేసుకోవచ్చు. ఎలాగూ చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక గ్రూప్లో గాని మన చుట్టూ ఉన్నవాళ్లు గాని అందరూ ఒకే విషయంపై అవును ఇదే కరెక్ట్ అన్నప్పుడు ఒక్క క్షణం ఆగండి. మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అసలు అందరూ దీనికి ఎందుకింత ఈజీగా ఒప్పుకుంటున్నారు? మనం గమనించని రిస్క్స్ ఏమైనా ఇందులో ఉన్నాయా? దీనికి ఇంకో దారి లేదా? వేరే యాంగిల్లో ఎవరైనా ఆలోచించారా? ఒకవేళ అందరూ నమ్మే ఈ విషయం తప్పైతే అప్పుడు మన పరిస్థితేంటి? ఈ ప్రశ్నలు మనల్ని గుంపులో గోవిందలా కాకుండా స్పష్టంగా ఆలోచించేలా చేస్తాయి. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. కాలేజ్లో ఒక సబ్జెక్ట్ ఉంది. అది చాలా టఫ్ అని, అందులో పాస్ అవ్వడం దాదాపు ఇంపాసిబుల్ అని అందరూ అనుకుంటున్నారు. చాలామంది దాన్ని ఆప్షనల్గా వదిలేస్తున్నారు. ఇప్పుడు కామన్ థింకింగ్ ఏంటి? మనం కూడా దాన్ని వదిలేయడం. కానీ కాంట్రారియన్ థింకింగ్, భిన్నమైన ఆలోచన ఏంటంటే, ఈ కష్టమైన సబ్జెక్ట్ను నేను పట్టుదలతో నేర్చుకుంటే ఈ స్కిల్లున్న అతి కొద్ది మందిలో నేనొకరిగా ఉంటాను. రేపు జాబ్ మార్కెట్లో నాకు స్పెషల్ డిమాండ్ ఉంటుంది. చూసారా తేడా? అలాగే ఆఫీస్లో ఒక చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ను ఎవరూ టేకప్ చేయడానికి ముందుకు రానప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే అది మనకు కేవలం అప్రిసియేషన్ మాత్రమే కాదు, లైఫ్ లాంగ్ ఉపయోగపడే అమూల్యమైన అనుభవాన్ని, స్కిల్స్ను ఇస్తుంది. కాబట్టి భిన్నంగా ఉండటమంటే కేవలం తిరుగుబాటు చేయడం కాదు, అది ఒక తెలివైన స్ట్రాటజీ. అందరూ వెళ్లే స్మూత్గా ఉన్న హైవేలో వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. కానీ ముళ్లతో, రాళ్లతో ఉన్నా సరే ఒక కొత్త దారిని ఎంచుకోవడమే మనల్ని డెస్టినేషన్కి త్వరగా, ఇంకా చెప్పాలంటే ఒక యూనిక్ పర్సన్గా చేరుస్తుంది. ఎందుకంటే ఆ దారిలో మనకు పోటీ అనేదే ఉండదు. ఈ వాక్యం చూడండి, ఇదే ఈ మొత్తం విశ్లేషణకు సారాంశంలాంటిది. ప్రత్యేకంగా ఉండటం, భిన్నంగా ఉండటం అంటే ఇదే. అంటే ఎండిపోయిన నేలలో కూడా మొక్కను మొలిపించగలను అనే నమ్మకం. అందరూ ఇది అసాధ్యమని చేతులెత్తేసిన చోట సాధ్యం చేసి చూపించడం. అందరి ఆలోచనలకు ఎదురు నిలబడి ధైర్యంగా ఒక కొత్త అడుగు ముందుకు వేయడం. ఎప్పుడూ ఒక్క క్షణం మన గురించి మనం ఆలోచిద్దాం. మన లైఫ్లో, మన చదువులో లేదా మన కెరీర్లో అబ్బో ఇది చాలా కష్టం అని మనం వదిలేసిన సమస్య ఇది. బహుశా ఏ ప్రాబ్లం చూసి మనం ఎక్కువగా భయపడుతున్నామో దానిలోనే మన జీవితంలో అతిపెద్ద అవకాశం దాగి ఉందేమో? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ ఒక కొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ SPGను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.